ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా షష్ఠమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆధ్యాత్మిక భావనలు, ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళటం, గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతుంటుంది. గతంలో కొన్ని పోస్ట్ పోన్ అయిన పనులన్నీ కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళటం. ఈ ఆగస్టు మాసంలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర నదీ స్థానాలు, పితృ కార్యక్రమాలు, అంటే ఏదైతే వాళ్ళకి చేయాల్సిన సేవలు కానీ కార్యక్రమాలు, అంటే పితృ కార్యక్రమం అంటే తండ్రి విషయం అని కాదు, ఇక్కడ తల్లిదండ్రుల యొక్క సేవ చేయటం కూడా అవసరం. ఇక్కడ ఆ సేవ చేయటము, తర్వాత అనుకూలంగా ఉండటం, నదీ స్థానం, తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తారు. తల్లిదండ్రులు లేని వాళ్ళేమో పితృ కార్యక్రమాలు చేస్తారు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళేమో తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారని అర్థం. అలానే 6వ స్థానంలో కేతువు యొక్క ఫలితం వల్ల శత్రువులు కొంత మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే కేతు మంచివాడు. శని వక్రగతిలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళ కొంత ఉపశమనం కలుగుతుంది. గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వీళ్ళకి శని వల్ల ఉపశమనం జరుగుతుంది. వ్యయస్థానం రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం, అలానే విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాల్లో కొన్ని పెట్టుబడులు పెట్టడం, అలానే ఉన్న వ్యాపారాన్ని బాగా విస్తరించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. అలానే ఇక్కడ పంచమ స్థానంలో బుధుటం వల్ల వ్యాపారంలో కొంత స్మాల్ ఇన్వెస్ట్మెంటే కానీ పరిపూర్ణంగా గురువుగారు నాయకంటి గారు వ్యాపారం పెట్టమన్నారని తీసుకొచ్చి లక్షలు తగిలేయటం కాదు, లక్షలు పెట్టడం కాదు. లక్షలు పెట్టకుండా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. చతుర్థ స్థానంలో గురువు యొక్క ఫలితం, అంటే చతుర్థ రాస్యాధిపతి, అలానే దశమాధిపతి గురువు చతుర్థంలో ఉండటం వల్ల వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది, కానీ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ లాగా ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. దాదాపు 60% పొదుపు చేసుకుంటారు, 40% అనవసరమైన ఖర్చులకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటం చాలా మంచిది. అలానే చతుర్థ స్థానంలో శుక్రుడు మంచివాడే. అంటే ఇక్కడ తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానం ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వాహనాలు కొనుగోలు చేయటం, స్త్రీ సౌఖ్యం, లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో అనుభవించని విషయాలు కూడా అనుభవించే అవకాశాలు ఉంటాయి. పెద్దలు కుదిరించిన సంబంధాలకు వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా ఈ ఆగస్టు మాసంలో నిశ్చితార్థాలు కానీ వివాహం కానీ అమ్మాయి అబ్బాయిని చూసుకోవడం అబ్బాయి అమ్మాయిని చూసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పంచమంలో రవి ఉండటం వల్ల షష్టమాధిపతి రవి పంచమంలో ఉండటం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి, వాళ్ళ యొక్క చదువు పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతో చదవటం చాలా మంచిది. అలానే చతుర్థాధిపతి సప్తమాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా సరే వ్యాపారం అనేది చేసుకోవచ్చు, కానీ అధిక పెట్టుబడులు పెట్టుకోకుండా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ముందుకెళ్ళటం మంచిది. అలానే ద్వితీయాధిపతి అలానే నవమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఏది కూడా కోర్టు సమస్యలు లేకుండా అందరితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడి ముందుకు వెళ్తే వాళ్ళకు మంచి జరిగే అవకాశం. నేను చెప్పిన ఏవైతే ఉంటాయో నిజాన్ని తెలుసుకోండి. ఎప్పుడు కూడా రాశి ఫలితంలో వీక్షకులందరికీ ప్రేక్షకులందరికీ కూడా గమనించాలి. నాయకంటి గారు చెప్పే రాశి ఫలాల్లో ఏదైనా సరే మన ఒక పుస్తకంలో ఏదైతే శాస్త్రవచనంలో ఉంటుందో బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ నేను 15 గ్రంథాలు రాశాను. ఆ గ్రంథాల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరైతే రాశారో ఆ గ్రంథాల్లో అంతా కూడా ఉంటాయి. ఆ గ్రంథాలను అనుసరించబడే శాస్త్రీయ పరంగా చెప్పే ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఏదో మీరు మోసపోవద్దండి. కొంతమంది రకరకాల రాశిఫలాలు చెప్పారు, మీ అందరికీ బాగుందండి, చాలా అద్భుతంగా ఉండండి, ఇంద్రుడు అవుతాడు చంద్రుడు అవుతాడు, అవన్నీ కావు. గ్రహస్థితి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, మన అదృష్టం కూడా ఉండాలి. ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలంటారు. కాబట్టి నేను చెప్పే నియమాలు పాటించండి. నిజంగా ఏ గ్రహాలు ఈ నెలలో బాగుంటాయో ప్రతి నెలలో కూడా చెబుతా, ఆయా గ్రహాలే నిజంగా బాగుంటాయి. కావాలంటే మీరు పుస్తకాలు గ్రంథాలు విప్పి చూడండి. ఆ గ్రహాలు ఈ రాశిలో ఈ గ్రహం బాగుంది, ఈ గ్రహం బాగలేదు, మీకే తెలుస్తుంది. అందువల్లే మీ అందరికీ కూడా అవగాహన తెలుసుకోవడానికి మాత్రమే మీకు అవన్నీ కూడా చెప్పాను. తప్పకుండా మీరు పాటించి ముందుకు వెళ్ళండి. నేను చెప్పే రెమెడీస్ కూడా మీరు పాటించండి. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా ఈ రాశులందరూ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ అలానే ఆరోగ్యం పరంగా కానీ విద్య పరంగా కానీ ఆలోచనల పరంగా కానీ ప్రమాదాల పరంగా కానీ అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మనం కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగడు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు జపాలు అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు ఎర్రని వస్త్రము ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి.
అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు అలానే ఎల్లో కలర్ పీసు అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుద్ధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని రవి కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ పరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా వీక్షకులందరికీ కూడా నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన.